వరకు అక్కడి యువత రోడ్లపై రయ్యి రయ్యని తిరుగుతోంది. ఇంతలోని ఆర్మీ వాళ్ళు వచ్చి తిరిగింది చాలు ఇంటికి పొమ్మన్నారు. షాపింగ్కు వెళ్దామని బయటకు వచ్చిన కుటుంబానికి ఇదే చెప్పారు. అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు ఆ దేశంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. 6 గంటల పాటు దక్షిణ కొరియా ప్రజలు తీవ్ర గందరగోళం మధ్య బతుకిడ్చారు. రోడ్లపై ఎక్కడ చూసినా సైనికులే కనిపించారు. తమపై ఉత్తర కొరియా యుద్ధానికి దిగిందా అన్న అనుమానాలు కూడా కొందరికి వచ్చాయి. అయితే వెంటనే పిడుగులాంటి వార్త అందరికీ చేరింది. దేశంలో మార్షల్ లా విధించారు. అమ్మో, మార్షలానా అని ప్రజలు కంగారు పడేలోపే వెంటనే ఉపసంహరించుకున్నట్టు సౌత్ కొరియా ప్రెసిడెంట్ యూన్ సుక్ ప్రకటించారు. మీడియా సాక్షిగా యూన్ సుక్ మార్షల్ లా ప్రకటించిన వెంటనే ఆయనపై విమర్శలు పెల్లుబికాయి. ఆ వెంటనే సమావేశమైన దక్షిణ కొరియా పార్లమెంటు సభ్యులు 190-0 ఓట్లతో మార్షల్ లా నిర్ణయానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. సభ్యుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రెసిడెంట్ నిర్ణయాన్ని అంగీకరించలేదు. సొంత పార్టీ నేతలే ఆయన చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో చేసేదేమీ లేక మార్షల్ లా అమలుపై వెనక్కి తగ్గారు ప్రెసిడెంట్. ఇంతకీ ఏంటి మార్షల్ లా? ఉన్నట్టుండి ప్రెసిడెంట్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా యుద్ధానికి సిద్ధమవుతుందా లాంటి ప్రశ్నలు అందరి బుర్రల్లో గిర్రున తిరుగుతున్నాయి. మార్షల్ లా అనేది అత్యవసర పరిస్థితుల్లో విధిస్తారు. పౌర పాలనను నిలిపివేసి దేశాన్ని సైనికుల అధీనంలో నడపడం ఈ చట్టం లక్ష్యం. ఈ సమయంలో పౌర హక్కులు ప్రాధాన్యత తగ్గిపోతుంది. మీడియాకు ఏ వార్తనైనా రిపోర్టు చేసే స్వేచ్ఛ ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా బలహీనమవుతుంది. సైనికుల రోడ్లపై విధులు నిర్వర్తిస్తారు. పౌరులపై కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తాయి. దక్షిణ కొరియాలో చివరిసారిగా 1980లో మార్షల్ లా అమలైంది. నిజానికి 1980కి ముందు దక్షిణ కొరియాలో డిక్టేటర్ తరహా పాలన ఉండేది. 1980లో ప్రజాస్వామ్య ఉద్యమాలు ఊపందుకున్నాయి. గ్వాంగ్జూ నగరంలో ఈ ఉద్యమం పీక్ స్టేజ్కు వెళ్లడంతో నాడు మార్షల్ లా విధించారు. నిరసనలు చేస్తున్న వారిపై కాల్పులు జరపగా నాటి ఘటనలో 200 మందికి పైగా చనిపోయారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏవీ లేవు. అయినా కూడా ప్రెసిడెంట్ యూన్ సుక్ మార్షల్ లాను అమలు చేశారు. విపక్ష డెమోక్రటిక్ పార్టీ శత్రు దేశమైన ఉత్తర కొరియాతో సంబంధాలు పెట్టుకుని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ కొరియాకు కమ్యూనిస్టుల నుంచి థ్రెట్ ఉందని చెబుతూ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు కూడా. అయితే అటు సొంత పార్టీ నేతలతో పాటు సామాన్యులు యూన్ సుక్ పట్ల చాలా కోపంగా ఉన్నారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఒకవేళ తనకు తానుగా రిజైన్ చేయకపోతే అధ్యక్షుడిని అభిశంసించే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రతిపక్ష పార్టీ భావిస్తోంది. ఆయన రాజీనామాకు కేవలం విపక్ష డెమోక్రటిక్ పార్టీ మాత్రమే కాదు, దేశంలోని కార్మిక సంఘాలు కూడా యూన్ రాజీనామా చేసే వరకు నిరవధిక సమ్మెకు దిగుతామని పిలుపునిచ్చాయి. అటు సామాన్యులు సైతం యూన్ సుక్ను దేశద్రోహిగా అభివర్ణిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ అధ్యక్షుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దక్షిణ కొరియాలో నెలకొన్న రాజకీయ అస్థిరతను ఉత్తర కొరియా తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి దక్షిణ కొరియాపై ఎప్పుడు దాడి చేద్దామా అని ఉత్తర కొరియా ఎప్పటి నుంచో కాచి కూర్చోంది. ఇక ఉత్తర కొరియా గతంలో అనేకసార్లు దక్షిణ కొరియా గగన తలంలో తన యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టింది. ఇటు జల ప్రాంతాల్లో చొరబాట్లు చేసింది. 2010లో చియోనాన్ యుద్ధ నౌక దాడిలో దక్షిణ కొరియాకు చెందిన 46 మంది నేవీ సిబ్బంది మరణించారు. ఇటు దక్షిణ కొరియా బ్యాంకింగ్, ప్రభుత్వ వ్యవస్థలను హ్యాక్ చేయడానికి ఉత్తర కొరియా ప్రయత్నిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇక ప్రతి సంవత్సరం ఉత్తర కొరియా తన సైనిక సామర్థ్యాన్ని చూపించడానికి భారీ మిలిటరీ విన్యాసాలు నిర్వహిస్తోంది. ఇదే సమయంలో దక్షిణ కొరియాలో రాజకీయ అస్థిరత నెలకొని ఉండటంతో ఈ పరిణామాలను క్యాష్ చేసుకుని నార్త్ కొరియా యుద్ధానికి దిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు అటు విశ్లేషకులు.